ముఖ్యంగా కైలాష్ అండ్ మానస్ సరోవర్ ఈ యొక్క రెండు పదాలు వినంగానే ప్రతి ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి ప్రతి హిందుత్వ భావం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి లైఫ్ టైం అచీవ్మెంట్ అండ్ లైఫ్ టైం డ్రీమ్ గా భావిస్తారని మీరే చెప్తున్నారు. ఒక శ్లోకం మనకు మహాన్యాసంలో చెప్తుందమ్మా, కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనశివ సంకల్పమస్తు అని ముక్కోటి దేవతలు సైతం ఆనందాన్ని రమణీయతను పొంది వారందరూ కూడా భూలోకానికి వచ్చి ఇల కైలాసానికి వచ్చి సాక్షాత్తు ముక్కోటి దేవతలు సైతం వారందరూ వారి వారి లోకాలని వదిలేసి ఈ భూ కైలాసానికి వచ్చి జగతఃపితరం వందే పార్వతీ పరమేశ్వరం అనేటువంటి ఈ జగత్తుకు మొత్తం తల్లిదండ్రులు లాంటి కైలాసగిరి పైన ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క నివాసమై ఆవాసమైనటువంటి కైలాసగిరి చుట్టూ అందరూ పరిక్రమ చేస్తూ ఉంటారట, ప్రదక్షిణ చేస్తూ ఉంటారట. ఇతనికి మనం చూస్తే స్వామివారికి సురాసుర పూజితాయ నమః అని ఒక పేరు. అంటే దేవతలు రాక్షసులు ఇద్దరితో పూజింపబడేటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే ముక్కోటి దేవతల్లో కేవలం ఒక ఈశ్వరుడు మాత్రమే అని చెప్తారమ్మా. కాబట్టి మన యొక్క కంటితో మన బొందితో అంటే మన శరీరంతో మనం విష్ణులోకానికి కానీ బ్రహ్మలోకానికి కానీ వెళ్ళే అవకాశం లేదు. కేవలం ఒక సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క ఇల కైలాసమైనటువంటి కైలాస యాత్రని మాత్రమే చేసి మనం వారు ఎక్కడైతే ఉంటారో అంటే మనకు మన దేవాలయాల్లో ఊరి బయట ఉన్నటువంటి యొక్క మహా శ్మశానంలో కూడా స్వామిగా కనపడుతూనే ఉంటారు. కానీ వీరందరికీ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే సాక్షాత్తు కైలాసగిరి. కాబట్టి లైఫ్ లో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇవన్నీ పూర్తయిన తర్వాత ఇందాక మీరు చెప్పినట్టుగా అర్చన, అభిషేకము, హోమము ఇటువంటివి ఏమి పూజా పునస్కారాలు లేనటువంటి ఒక ప్రదేశం అయినటువంటి కైలాస్కి వెళ్ళి ఆ కైలాస మానస సరోవర యాత్ర చేస్తున్నప్పుడు సాక్షాత్తు మనం మన కంటితో శివపార్వతులను దర్శించి ధరించేటువంటి ఒక అద్భుతమైన అవకాశము అని చెప్తారు.